వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ ఫైర్ ఆరిపోయినటువంటి నేత గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు కొడాలి నాని మొన్న మధ్యనే బయటకు వచ్చి ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే ఇన్నాళ్ళు గుండెకి బైపాస్ సర్జరీ చేయించుకున్నాను కాబట్టి రాజకీయాలకి వాటికి దూరంగా ఉన్న డాక్టర్లు ఇచ్చినటువంటి సలహాలతోటి విశ్రాంతి తీసుకుంటున్నా, ఇక ముందు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజకీయాల్లోకి వస్తాను, ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా నిలదీస్తూ ఉంటాను అని చేసినటువంటి వ్యాఖ్యానం ఇవన్నీ గతంలో మనం చూసాం. ఇక నేను రెడీ అయిపోయాను, స్టెప్ ఇన్, వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అని బాలయ్యబాబు చెప్పినటువంటి డైలాగ్ మాదిరిగా రాజకీయాలు మళ్ళీ కూడా అంటే వద్దయ్యా, మీరు ఇప్పటికే ప్రశాంతంగా ఉండాలి, రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. అలాగే రెస్ట్ తీసుకుంటూ సౌమ్యంగా గట్టిగా అరవకుండా మాట్లాడితే ఎవరమ్మ మొగుడు ఏ అమ్మ మొగుడు అంటూ మాట్లాడకుండా పిల్లలకు బూతులు నేర్పకుండా హుందా రాజకీయాలు చేయాలనుకుంటున్నారండి, లేదంటే ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకోండి, మీ సోషల్ మీడియాలో ఉంది కదా దాంట్లో కామెంట్లు వేసుకోండి సరిపోతుందంటే చాలామంది వ్యాఖ్యానించారు, అది వేరే విషయం అనుకోండి. బట్ ఎనీవే, కొడాలి నాని గారు, హ్యావ్ ఎ స్పీడీ రికవరీ ఫర్ దట్. డెఫినెట్గా మీరు చక్కటి ఆరోగ్యంతో ఉండాలి అనేది మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటాం. అయితే ఈయన ఇప్పుడు మళ్ళీ రాజకీయ అరంగేట్రం సరికొత్తగా చేసేదానికి చేసుకుంటున్నటువంటి ప్రయత్నాలకి భంగపాటు ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా కొడాలి నాని అనుచరుల రూపంలో ఈసారి ఇంకొక షాక్ తగిలింది చాలా గట్టిగా. కొడాలి నాని ప్రధాన అనుచరుడైనటువంటి వినోద్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. 50,000 సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ప్యాకార్డ్ శిబిరాలు నడిపినట్టుగానే పోలీసుల దగ్గర సమాచారం ఉండడంతో వాటి మీద కూడా ఇప్పుడు కేసులు నమోదు చేసి విచారణ చేయడం జరుగుతోంది అనేది తెలుస్తున్నటువంటి అంశం. గుడివాడ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు కోనసాని వినోద్. మనకి గతంలో సంక్రాంతికి క్యాసినోలు పెట్టారు చూసారు కదా, ఆ క్యాసినో పెట్టి నడిపించినటువంటి దాంట్లో మరి ఎలాగా ఎవరున్నారు ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దాంట్లో కూడా ప్రధానంగా ఉన్నటువంటిది కొడాలి నాని అనుచరుడైనటువంటి సదరు వినోద్ అనేటువంటి వ్యక్తి అని, అలాగే గుడివాడ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ముఖ్యంగా కొడాలి నాని ఫ్రెండ్స్ అసోసియేషన్ అని ఉంటుంది చూసారా, ఆ ఏరియాలన్నింటిలోనూ కూడా ఈ ప్యాకాట్ శిబిరాలని క్లబ్బుల్ని నడిపించినటువంటి ఘనత శ్రీమాన్ వినోద్కి దక్కుతుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందింది, దాని మీద కూడా విచారణ జరుగుతోంది. సో ప్రస్తుతం ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ చేస్తూ ఉండగా ఆయన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని విచారిస్తున్నారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. సో ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేసి రిమాండ్కి తీసుకొని మళ్ళీ వాళ్ళ కస్టడీకి తీసుకొని జడ్జి గారి అనుమతితోటి, కోర్టు అనుమతితోటి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తే గతంలో సంక్రాంతికి జరిపినటువంటి క్యాసినో ఇష్యూస్ కావచ్చు, అలాగే ఈ ప్యాకాట్ శిబిరాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అందులోనూ ఆయన బాస్ అయినటువంటి కొడాలి నానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, ఆయన చెప్తే ఏమైనా చేశారా, ఇలాంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం, చాలా సంచలనం అయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. అదే కనుక జరిగితే కొడాలి నాని గారు పాపం మొన్ననే వచ్చి చెప్పుకున్నారు, కోటి సంతకాల సేకరణ అనేటువంటి ఒక పెయిడ్ డ్రామా కార్యక్రమంలో ఒక అబద్ధపు ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఇంకేముంది విశ్రాంతి తీసుకున్నంతసార్లు 6 నెలల నుంచి దూరంగా ఉన్నా, ఇక్కడ నుంచి ప్రజల మధ్యలోనే ప్రజల సమస్యల మీద పోరాడుతానన్నారు. అంటే ఫలానా చోట ప్యాకెట్ శిబిరాలు లేవు అక్కడ పెట్టించాలి, లేదు అంటే ఫలానా చోట గుండాట్లలో పెట్టించాలి, ఫలానా చోట్ల ఇది లేదు పెట్టించాలి అనేటువంటి దాని మీదేనా, లేదు నిజంగానే నిజమైనటువంటి ప్రజా సమస్యల మీద ఆయన ఉంటారా? ఎందుకంటే అనుచరులను చూస్తే ఇలా ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి అనిపిస్తోందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తానికి ఈ బెట్టింగ్ దందాలో మరిన్ని తలకాయలు బయటపడతాయో, ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు టెన్షన్లోనే ఉన్నారు. ఇది అంతున్నటువంటి సమాచారం. చూద్దాం మరి ఈ షాక్ నుంచి ఆయన ఏమైనా కోలుకుంటారా, ఫర్దర్గా స్టెప్ ఏమైనా తీసుకుంటారా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.